కాకినాడ జిల్లా కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద పెద్ద ఎత్తున గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. కర్ణాటక వెళుతున్న ఆయిల్ ట్యాంకర్లో గంజాయి తరలిస్తుండగా పోలీసులు దాడి చేశారు. డ్రైవర్ క్యాబిన్లో దాచిన 84.660 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ లతా కుమారి వెల్లడించారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని, మరో 2 పరారీలు ఉన్నారని తెలిపారు. జగ్గంపేట సీఐ లక్ష్మణరావు, కిర్లంపూడి ఎస్ఐ సతీష్ పాల్గొన్నారు. సమాచారం మేరకు కృష్ణవరం టోల్ ప్లాజా కిర్లంపూడి మండలం వద్ద వెహికల్ చెకింగ్ చేయుచుండగా మాకు వచ్చినటువంటి ముందస్తు సమాచారం ప్రకారము KA 01 AM 3279 ఆయిల్ ట్యాంకర్ను ఆపి మన యొక్క సిబ్బంది చెక్ చేయగా అందులో ఉన్నటువంటి డ్రైవర్ అన్సారీ TH మరియు వారితో ఉన్నటువంటి 2 మగవారు అనగా ప్యాంగి సన్యాసరావు అలియాస్ సంతోష్ మరియు కైసర్ల దివాకర్ మొత్తం ముగ్గురిని పట్టుకోవడం జరిగింది. సదరు వాహనం యొక్క టాప్ క్యాబిన్ అరలోను అదేవిధంగా క్లీనర్ సీట్ కింద భాగంలో మొత్తం 43 గంజాయి ప్యాకెట్లు ఉంచి గుట్టుగా రవాణా చేస్తున్నట్టు మధ్యవర్తుల సమక్షంలోనే వారు చెప్పగా మొత్తం 43 ప్యాకెట్లు టోటల్ వెయిట్ 84.660 కేజీల గంజాయిని పట్టుకోవడం జరిగింది. గంజాయి రవాణాకు ఉపయోగించినటువంటి ఈ ఆయిల్ ట్యాంకర్ KA 01